హలో గైస్, వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అసలు గిట్ అంటే ఏంటో, గిట్ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మనం గిట్ కమెంట్స్ అంటే ఏంటి, గిట్ కమెంట్స్ని ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఆల్సో గిట్ కమెంట్స్ యూస్ చేసుకుని మన ఫైల్ని ఎలా పుష్ చేయాలి, పుల్ చేయాలి, గిట్ ఇనిట్ని యూస్ చేసి మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రతిదీ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఇవాళ వీడియోలో మనం గిట్ కమాండ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం, ఓకేనా? ఫస్ట్లీ మనం గిట్ కమాండ్స్లో మనకి 5 మెయిన్ కమాండ్స్ అనేవి ఉంటాయి. ఆ 5 మెయిన్ కమాండ్స్లో ఫస్ట్ ఇనీషియల్గా మనకి గిట్ ఇనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటది? గిట్ ఇనిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి గిట్ కమిట్ అంటే ఏంటి, గిట్ యాడ్ అంటే ఏంటి, గిట్ పుష్ అంటే ఏంటి, గిట్ పుల్ అంటే ఏంటి, థియరిటికల్ పార్ట్తో పాటు మనం ప్రాక్టికల్గా కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. సో ఇవి మనకి 5 మెయిన్ కమాండ్స్ అనమాట. ఏంటది? 5 మెయిన్ కమాండ్స్ అనమాట. సో ఇవి మనకి గిట్లో చాలా ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మనం ఇవి నేర్చుకోవాల్సింది ఈ 5 కమాండ్స్ అనేవి. సో ఇవి మనకి ఫండమెంటల్ ఫర్ వెర్షన్ కంట్రోల్ యూజింగ్ గిట్. మనం గిట్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇట్ ఈస్ ఎ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి. ఇవన్నీ మనకి ఫండమెంటల్స్ అనమాట గిట్లో, ఓకేనా? ఫస్ట్ మనం గిట్ ఇనిట్ అంటే ఏంటో చూసేద్దాం. ఈ గిట్ ఇనిట్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఇనిషియలైజెస్ ఏ న్యూ గిట్ రిపాజిటరీ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. అంటే ఏంటంటే మనం ఫస్ట్ గిట్ యూస్ చేసినప్పుడు ఒక ఎంటీ రిపాజిటరీని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట, ఈ గిట్ ఇనిట్ అనేది. సో దీనికి కమాండ్ ఏం రాస్తాం? గిట్ ఇనిట్కి గిట్ స్పేస్ ఇనిట్ అని చెప్పి రాస్తామన్నమాట గిట్ కమాండ్. ఇది మనకి యూస్ కేసెస్లో ఏంటంటే రన్ దిస్ వన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యర్ ప్రాజెక్ట్ టు స్టార్ట్ ట్రాకింగ్ చేంజెస్. మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో దానికి ముందు ఒకసారి గిట్ ఇనిట్ అనేది ఒకసారి రన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు, చేంజెస్ అన్నిటిని మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనం గిట్ ఇనిట్ అనేది ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ డెస్క్టాప్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా, ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ గిట్ 1 అని చెప్పి ఇచ్చుకుంటా. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత నేను ఈ గిట్ 1 అనే ఫోల్డర్ని ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఏమని వచ్చింది? దిస్ ఫోల్డర్ ఈస్ ఎంటీ అని వచ్చింది. ఇక్కడ చూస్తే దిస్ ఫోల్డర్ ఈస్ ఎంటీ అని వచ్చింది కదా. అంటే ఏంటి? ఇందులో మనకి ఏ ఫైల్స్ ఏ ఫోల్డర్స్ లేవు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి గిట్ 1 అని ఉంది కదా పైన, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడ యూఆర్ఎల్ తీసేసి నేను సిఎండి అని చెప్పి టైప్ చేసి ఎంటర్ నొక్కుతా. ఎంటర్ నొక్కగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ ఫోల్డర్లో ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ డెస్క్టాప్లో గిట్ 1 అనే ఫోల్డర్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట, షార్ట్ కట్ అనమాట. మనం మళ్ళీ కొన్ని కమాండ్స్ యాడ్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పైన యూఆర్ఎల్ కాపీ తీసేసి అక్కడ మన సిఎండి అని చెప్పి కమాండ్ని టైప్ చేయగానే ఎంటర్ నొక్కగానే మనకి ఇక్కడ ఇలా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఆ ఫోల్డర్ ఓపెన్ అయ్యి, ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే గిట్ స్పేస్ ఇనిట్ అని చెప్పి ఇచ్చి ఎంటర్ నొక్కుతా. ఎంటర్ నొక్కగానే ఇక్కడ నాకు ఏమొచ్చింది? ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ దిస్ ఫోల్డర్. చూడండి ఇక్కడ మన ఏ ఫోల్డర్లో రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది? ఇక్కడ యూజర్స్లో పోలిర్ అనే ఫైల్లో డెస్క్టాప్లో గిట్ 1 అనే ఫోల్డర్లో నాకు ఇక్కడ డాట్ గిట్ అని చెప్పి యాడ్ అయింది. ఆ డాట్ గిట్ అని యాడ్ అయిందో లేదో మనం చూడాలంటే మినిమైజ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక మనకి ఎంటీ ఫోల్డర్ అనేది ఉంది, బట్ ఇక్కడ మనకి డాట్ గిట్ అనే ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. అందులో కొన్ని ఇలా ఫైల్స్ ఫోల్డర్స్ యాడ్ అయిపోయి ఉన్నాయన్నమాట, ఓకేనా? ఇది మనకి గిట్ ఇనిట్ అంటే ఏంటో చూసేసాం ప్రాక్టికల్గా. గిట్ ఇనిట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఇనిషియలైజెస్ ఏ ఎంటీ గిట్ రిపాజిటరీ అనమాట, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గిట్ కమిట్ అనమాట. ఈ గిట్ కమిట్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ సేవ్స్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ది స్టేజ్డ్ చేంజెస్ టు ది లోకల్ రిపోజిటరీ. అంటే ఏంటంటే ఇది మనం ఒక్క దాంట్లో ఒక సింగిల్ లైన్లో చెప్పారనుకుంటే మనం ఏమన్నా ప్రాసెస్ అనేది చేసాం, ఆ ప్రాసెస్ మధ్యలో మనం ఏమైనా సేవ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఒక మెసేజ్ తరపున అంటే లైక్ మెసేజ్ ఇచ్చుకుని మనం ఆ ప్రాసెస్ని సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ గిట్ కమిట్ యూస్ చేయడం వల్ల. ఇక్కడ యూస్ కేస్ చూస్తే యు ఆర్ రెడీ టు రికార్డ్ ఎ వర్షన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ విత్ ఏ మెసేజ్ డిస్క్రైబింగ్ దట్ చేంజ్డ్. అంటే ఏంటంటే మనం ఏమన్నా కోడ్ రాసినప్పుడు వారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్ట్ అనేది ఇచ్చినప్పుడు నేను అక్కడ మధ్యలో అది తీసేసి ఇంకొకటి చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక మెసేజ్ రూపంలో ఆ డేటాని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఈ గిట్ కమిట్ కూడా మనం ఎలా యూస్ చేస్తాం? కమాండ్ గిట్ స్పేస్ కమిట్ అని చెప్పి ఇక్కడ ఎం అంటే మెసేజ్ అనమాట, -m అని చెప్పి ఇచ్చుకుంటాం. ఆ మెసేజ్ ఏంటో ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఇది మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడింగ్ అనేది ఓపెన్ చేస్తా. విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మన గిట్ 1 అనే ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఆ గిట్ 1 అనే ఫోల్డర్లో నేను కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఎక్కడ అది ఇచ్చుకున్నాను, ఫైల్ డెస్క్టాప్లో ఇచ్చుకున్నాను నా ఫోల్డర్ అనేది. సో నేను ఇక్కడ గిట్ 1 అనేది ఓపెన్ చేస్తాను. గిట్ 1 ఇదిగోండి గిట్ 1. ఈ గిట్ 1ని సెలెక్ట్ చేసి ఫోల్డర్ని
ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, గిట్ 1 అని చెప్పి కనిపించింది చూసారా. ఈ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ఫైల్ ఏమని దీక్షి డాట్ టెక్స్ట్ అని చెప్పి పెట్టుకుంటా, దీక్షి డాట్ టెక్స్ట్. సో ఈ ఫైల్లో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నా. హాయ్ గైస్, వాట్సాప్, ఎలా ఉన్నారు అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకున్నా టెక్స్ట్ రూపంలో. ఓకేనా, నేను కమిట్ చేయాలి అనుకుంటున్నా. అంటే ఏంటి, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ యూ అని కనిపిస్తుంది చూసారా, యూ అని చెప్పి. ఈ యూ అంటే ఏంటంటే మనకి అన్ట్రాక్డ్ ఫైల్ అనమాట. అంటే ఏంటంటే ఇది మనకి ఇంకా ట్రాక్డ్లో లేదు. లైక్ ఏంటంటే ఆ ఫైల్ అనేది మన గిట్ ఫోల్డర్లో, గిట్ 1 అనే ఫోల్డర్లో యాడ్ అయ్యి లేదు అని చెప్పి. యూ అంటే అన్ట్రాక్డ్ ఫైల్. ఓకేనా, ఇక్కడ మనం గిట్ స్టేటస్ అని చూద్దాం ఫస్ట్. ఇక్కడ నేను గిట్ స్టేటస్ అని ఇస్తాను. ఈ గిట్ స్టేటస్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా మనకి ఇక్కడ స్టేటస్ ఇచ్చేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు. గిట్ స్టేటస్ అని చెప్పి ఎంటర్ నొక్కగానే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు దీక్షి డాట్ టెక్స్ట్ అనేది ఒకటి ఉంది. అదేంటి రెడ్ కలర్లో ఉంది, ఎందుకు, ఇది ఇట్ ఈస్ అన్ అన్ట్రాక్డ్ ఫైల్ అనమాట. అన్ట్రాక్డ్ ఫైల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇంకా మనకి కమిట్ అయ్యి లేదు అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ కమిట్ అనేది యూస్ చేసుకుని నేను కొన్ని చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నా ఫస్ట్లీ. బట్ మనకి కమిట్ కన్నా ముందు యాడ్ అంటే ఏంటో చూడాలి. గిట్ యాడ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్లీ. సో ఇక్కడ మనకి గిట్ యాడ్ అంటే ఏంటంటే యాడ్స్ ఫైల్స్ టు ది స్టేజింగ్ ఏరియా, మీనింగ్ దే ఆర్ మార్క్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ కమిట్. అంటే చూడండి, నెక్స్ట్ కమిట్ అంటే చూడండి, ఫస్ట్లీ మనం ఎప్పుడైనా సరే కమిట్ చేయడానికన్నా ముందు మనం యాడింగ్ అనేది చేయాలి ఫైల్స్. యాడ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫైల్స్ తీసుకున్నామో ఆ ఫైల్స్ అన్ని ఆ ఫోల్డర్లో యాడ్ అవ్వడానికి మనం ఈ గిట్ యాడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఆ యాడ్ అయినది మొత్తం కమిట్ అంటే ఏంటి, కమిట్ చేసినప్పుడు మనకి కంప్లీట్గా ఫోల్డర్లో ఇంకా ఫైల్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. సో ఈ గిట్ యాడ్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో యూస్ కేసు చూడండి, యూ హ్యావ్ మేడ్ చేంజెస్ అండ్ వాంట్ గిట్ టు ప్రిపేర్ దమ్ ఫర్ ఏ కమిట్. అంటే ఏంటి, మనం కంప్లీట్గా ఫోల్డర్లో ఆ ఫైల్లో అన్ని కంప్లీట్గా చేంజెస్ అనేవి చేసేసాం. సో ఆ ఫైల్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఆ పర్ఫెక్ట్గా ఉన్న దాన్ని మనం కమిట్ చేసే ముందు మనం ఆ ఫైలింగ్ అనేది యాడ్ చేస్తాం ఫోల్డర్లో. సో అది మనం ఎలా యాడ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ గిట్ యాడ్ ఫైల్, ఏ ఫైల్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూసేద్దాం. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ గిట్ యాడ్, నేను ఏ ఫైల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, దీక్షి డాట్ టెక్స్ట్, నేను ఈ ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెప్పి చూస్తాను. గిట్ స్టేటస్ చూడగానే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇది ఇంకా యాడ్ అవ్వలేదు, ఎందుకు యాడ్ అవ్వలేదో చూసేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చూడండి, నేను దీక్షి డాట్ టెక్స్ట్ అని ఇచ్చాను కదా, బట్ ఇక్కడ నేను యాడ్ చేసినప్పుడు ఏమి ఇచ్చా, గిట్ యాడ్ దీక్షి డాట్ టెక్స్ట్ స్పెల్లింగ్ ఇక్కడ నేను TEXT అని చెప్పి ఇచ్చా, పైన నేను TXT అని ఇచ్చాను అనమాట. అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో నేను దీన్ని సాల్వ్ చేయాలంటే ఏంటి, అక్కడ మనం టెక్స్ట్ స్పెల్లింగ్ అనేది TXT అని చెప్పి ఇచ్చుకోవాలి. సో ఇచ్చుకున్న తర్వాత గిట్ స్టేటస్లోకి వెళ్తాం. గిట్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి న్యూ ఫైల్ గ్రీన్ కలర్లో వచ్చింది. అంటే ఏంటి, ఇది మనకి అన్ట్రాక్డ్ ఫైల్ కాదనమాట, ఇది మనకి ట్రాక్డ్ ఫైల్. సో అందుకే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది, న్యూ ఫైల్ దీక్షి డాట్ టెక్స్ట్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం కమిట్ అనేది చేయాలి. కమిట్ అంటే ఏంటి చెప్పానుగా, మనం ఎప్పుడైతే ఫైల్ అనేది యాడ్ చేసామో పర్మనెంట్గా ఆర్ ఆ ఫోల్డర్లో మనకి ఫైల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. కమిట్ చేయడం, ఆ కమిట్ని కూడా మనం ఒక మెసేజ్ రూపంలో కమిట్ చేయొచ్చు. అది కూడా ఎలా కమిట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ గిట్ స్పేస్ కమిట్ అని చెప్పించి నేను ఇక్కడ మెసేజ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, -m అని చెప్పి. ఇక్కడ నేను బ్రేకెట్స్లో కాదు, కొటేషన్స్లో, డబుల్ కొటేషన్స్లో నేను ఇక్కడ మెసేజ్ అనేది ఇస్తున్నా. ఏమని, దీక్షి ఫైల్ ఈస్ యాడెడ్ అని చెప్పి ఇస్తున్నా అనమాట ఇక్కడ నేను. ఓకేనా, దీన్ని నేను ఎంటర్ నొక్కుతున్నా. ఎంటర్ నొక్కగానే ఇక్కడ నాకు ఏమని వచ్చింది, 1 ఫైల్ చేంజ్ 1 ఇన్సర్షన్ అని చెప్పి వచ్చింది. క్రియేట్ మోడ్ దీక్షి డాట్ టెక్స్ట్ అని వచ్చింది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్లోకి వెళ్ళి చూస్తాను మళ్ళీ. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటి, మనకి నథింగ్ టు కమిట్, ఎందుకు కమిట్ ఏమీ లేదు అని చూపిస్తుంది. మనం ఇక్కడ ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే క్రియేట్ చేసాం కాబట్టి నథింగ్ టు కమిట్ అని చూపిస్తుంది. ఆర్ సపోజ్ మనం ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి చూద్దాం. ఏమని, talks.txt అని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది ఒక ఫైల్, నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ గిట్ స్టేటస్లోకి వెళ్తే చూడండి, talks.txt, ఇది మనకి అన్ట్రాక్డ్ ఫైల్లో ఉంది. ఇక్కడ చూస్తే చూసారా, పైన దీక్షి డాట్ టెక్స్ట్ అనేది మనకి అన్ట్రాక్డ్ ఫైల్లో లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనం కమిట్ చేసేసాం. బట్ ఇది talks.txt అనేది యూ సింబల్ ఉంది చూసారా, అన్ట్రాక్డ్ ఫైల్. అంటే ఏంటంటే ఇంకా మనం దాన్ని యాడ్ చేసి కమిట్ చేయలేదు అని చెప్పి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. హబ్లో, గిట్ హబ్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫైల్స్ అనేవి స్టోర్ చేయడానికి అని చెప్పి. ఆ ఫైల్స్ అనేవి స్టోర్ చేయడానికి అవి యాడ్ అయినాయా, ఈ దీక్షి డాట్ టెక్స్ట్ అనేది యాడ్ అయిందో లేదో గిట్ హబ్లో తెలుస్తుంది అనమాట. ఆ గిట్ హబ్ అనేది మనం ఓపెన్ చేసి చూసేద్దాం.
సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గిట్ హబ్ అనేది లాగిన్ అయ్యి ఉండాలి. ఎవరికైతే ఇంకా గిట్ హబ్ అకౌంట్ అనేది లేదో వాళ్ళు అర్జెంట్‌గా క్రియేట్ చేసేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం ఈ ప్రాసెస్ అనేది చేయాల్సొస్తదనమాట. సో, ఇవన్నీ నాకు రిపాజిటరీస్ చూసారా ఇక్కడ నాకు పక్కనే రిపాజిటరీస్ కనిపిస్తున్నాయి. వీటిని మనం రిపాజిటరీస్ అని చెప్పి అంటాం. ఇక్కడ నాకు న్యూ కనిపిస్తుంది కదా! న్యూ అంటే ఏంటంటే నేను ఒక కొత్త రిపాజిటరీని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను న్యూ అని క్లిక్ చేస్తా. న్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ నేనేం చేస్తానంటే గిట్ 1 అని చెప్పి ఇచ్చుకుంటా. సో, ఇచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ పబ్లిక్‌లోనే పెట్టాను. అన్నీ ఇలాగే ఉంచేస్తా. ఇక్కడ నేను క్రియేట్ రిపాజిటరీ అని చెప్పి కొడతా. క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేయగానే నాకిక్కడ రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఏమని గిట్ 1 అనే రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మనకి కింద చూస్తే మనకిక్కడ కొన్ని కమెంట్స్ అనేవి ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ ఇనిట్ చేసుకోండి అని ఉంది. తర్వాత యాడ్ చేసుకుందాం ఫైల్‌ని. ఆ తర్వాత మనం కమిట్ కూడా చేసేసుకున్నాం. ఓకేనా? కమిట్ చేసుకున్న తర్వాత గిట్ బ్రాంచ్ ఎమ్ అని ఉంది. ఈ బ్రాంచ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా ఫస్ట్. ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇదంతా ఉంది కదా! సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లింక్ అంతా నేను కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో నేను ఇస్తా. ఏమని వస్తదో చూద్దాం. ఇక్కడ నాకేమని వచ్చింది? గిట్ రిమోట్ యాడ్ మొత్తం యాడ్ అయిపోయింది. ఓకేనా? యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టాటస్ చేస్తా. గిట్ స్టాటస్‌లో నాకు ఇంకా ఇది అన్‌ట్రాకెడ్ ఫైల్‌లోనే ఉంది కదా! నేను దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు యాడ్ చేస్తా. గిట్ యాడ్ టెక్ టాక్స్ డాట్ టెక్స్ట్ అని చెప్పి యాడ్ చేస్తా. ఇప్పుడు నేను మళ్ళా గిట్ స్టాటస్‌లోకెళ్తే ఇక్కడ నాకు ఇది కూడా ఫైల్ యాడ్ అయిపోయింది. నేను దీన్ని కమిట్ చేయాలనుకుంటున్నా. సో, ఏమని చేస్తాను గిట్ కమిట్ ఎస్ఎస్ అని చెప్పి ఇచ్చుకొని ఇక్కడ నేను టెక్ టాక్స్ కమిటెడ్ అని చెప్పి ఇచ్చుకున్నా. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను స్టాటస్‌లోకెళ్తే ఇక్కడ నాకు ఇంకేమీ లేవు కమిట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందాక ఇచ్చిన సేమ్ లింక్ అనేది కాపీ చేసి మళ్ళా ఇస్తా. ఇచ్చిన తర్వాత రిమోట్ ఆరిజిన్ ఆల్రెడీ ఎక్సిస్ట్ అని వచ్చింది. ఎందుకని? మనం అక్కడ ఆల్రెడీ ఎక్సిస్ట్ అయిపోయి ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ నేను ఇక్కడ గిట్ పుష్ అనేది యూజ్ చేస్తా. ఈ గిట్ పుష్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ ఏదిది? గిట్ పుష్‌లోకెళ్దాం. గిట్ పుష్ అంటే ఏంటి? అప్‌లోడ్స్ యువర్ లోకల్ కమిట్స్ టు ఎ రిమోట్ రిపోజిటరీ లైక్ గిట్ హబ్. ఇదేంటంటే మన లోకల్ రిపోజిటరీ అంటే ఏంటంటే మనకి ల్యాప్‌టాప్స్ గాని, సిస్టమ్స్ గాని అంటే లైక్ మనం యూజ్ చేస్తున్నదనమాట. రిమోట్ రిపోజిటరీ అంటే ఏంటంటే గిట్ హబ్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే గిట్ పుష్ అంటే మన లోకల్ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అన్నిటిని మనం గిట్ హబ్‌లోకి పుష్ చేస్తున్నామని అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం గిట్ 1 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ గిట్ 1 కాస్త నేను గిట్ హబ్‌లో పుష్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ యూజ్ కేస్ చూస్తే ఆఫ్టర్ కమిటింగ్ చేంజెస్ లోకల్లీ యూ పుష్ దెమ్ టు షేర్ విత్ అదర్స్ ఆర్ బ్యాక్ దెమ్ అప్. అంటే ఏంటంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఆర్ మనం లైక్ పుష్ చేసుకున్న ఫోల్డర్‌ని మన టీమ్‌తో గాని, ఫ్రెండ్స్‌తో గాని షేర్ కూడా చేసుకోవచ్చనమాట ఈ గిట్ హబ్‌లో. ఓకేనా? ఇక్కడ మనం గిట్ పుష్ అనేది ఎలా రాస్తామో చూడండి. గిట్ స్పేస్ పుష్ ఆరిజిన్ మెయిన్ అనమాట ఇక్కడ. అంటే ఏంటంటే పుష్ యువర్ కమిట్స్ టు ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ది ఆరిజిన్ అని చెప్పి. ఓకేనా? అంటే ఏంటి? నీ ఫోల్డర్‌ని మన మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆరిజిన్‌లో మనం పుష్ చేస్తున్నాము అని చెప్పి. ఇక్కడ మనం గిట్ హబ్‌లోకెళ్తే ఇక్కడ మనకి లాస్ట్ కమాండ్ అదే. ఏమన్నది? గిట్ పుష్ అని చెప్పి ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఉంది. నేను దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతా. ఇక్కడ ఎంటర్ నొక్కగానే నాకు ఇక్కడ ఏమని వచ్చింది? ఫెయిల్ ఇట్ టు పుష్ సమ్ రిఫరెన్స్ అని చెప్పి లింక్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ కదా! ఇక్కడ మనకి మెయిన్ అని ఉంది. బట్ మనకి ఇదేంటి ఫస్ట్‌లీ ఇనిషియల్‌గా వెళ్తే మనకి మనకి మాస్టర్ మన బ్రాంచ్ ఏంటి? మాస్టర్ అనమాట. బట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? మెయిన్ అనేది యూజ్ చేసాం చూసారా? సో, మన ఆరిజిన్ మెయిన్ కాదు మాస్టర్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ చేసిందే నేను ఇక్కడ మెయిన్ తీసేసి మాస్టర్ అని చెప్పి ఇస్తా. ఓకేనా? ఇవ్వగానే ఏమవుతుందో చూద్దాం. ఓకే. ఇక్కడ మనకి మొత్తం లైక్ ఏంటి? మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి. ఎన్యూమరేటింగ్ ఆబ్జెక్ట్స్ డన్ అని మొత్తం అంతా ఇదంతా డీటెయిల్స్ అనేవి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ స్టాటస్ అని చెప్పి ఇస్తా. గిట్ స్టాటస్ అని చెప్పి ఇవ్వగానే నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్ అని ఉంది. ఇప్పుడు మనం దీనికెళ్ళి నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. సో, రిఫ్రెష్ చేయగానే చూసారా ఇక్కడ నాకు యాడ్ అయిపోయింది. ఏమేమి యాడ్ అయినాయి? దీక్షి డాట్ టెక్స్ట్ యాడ్ అయిపోయింది. అండ్ ఆల్సో టెక్ టాక్స్ డాట్ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను కమిట్ చేశాను చూడండి. ఏమని? ఇక్కడ మనం మెసేజ్ ఇచ్చుకున్నాం. కమిట్ అంటే ఏంటి? ఇక్కడ 2 కమిట్స్ అని ఉన్నాయి చూసారా పైన? ఆ 2 కమిట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఏదైతే మెసేజ్ రూపంలో సేవ్ చేశానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. టెక్ టాక్స్ కమిటెడ్ అని చెప్పి ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ దీక్షి ఫైల్ ఈస్ కమిటెడ్ అని చెప్పి ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి టైం కూడా ఉంది చూసారా? 3 మినిట్స్ ఎగో 7 మినిట్స్ ఎగో అని కూడా ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే మనం ఏదైతే మెసేజ్ ఇచ్చుకున్నామో అది కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా? ఇది మనకి కమిట్ అంటే ఏంటి? యాడ్ అంటే ఏంటి? పుష్ అంటే ఏంటి? కంప్లీట్‌గా మనం నేర్చుకున్నాం. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ దీక్షి డాట్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఏంటంటే ఇక్కడ దీక్షి డాట్ టెక్స్ట్‌లో నేను ఇక్కడ ఎలా ఉన్నారనేది తీసేద్దాం అనుకున్నా. హే గైస్ వాట్సాప్ అని చెప్పి ఉంచుదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి. ఇక్కడ మళ్ళా మనం విజువల్ స్టూడియోలోకెళ్తే ఎమ్ అని ఉంది చూసారా? ఎమ్ అంటే ఏంటంటే మోడిఫైడ్. అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఉన్న టెక్స్ట్‌ని మోడిఫై చేశా. టెక్స్ట్‌లో ఉన్న డేటాని మోడిఫై చేశా. అందుకని ఇక్కడ మనకి ఎమ్ అని ఉందనమాట. నేను దీన్ని కమిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ
గిట్ యాడ్ దీక్షి డాట్ టెక్స్ట్ అని చెప్పి ఇస్తా. ఓకేనా? ఇచ్చిన తర్వాత నేను దీన్ని స్టాటస్లోకి వెళ్తా. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మోడిఫైడ్ అని చెప్పి వచ్చింది. సో ఈ మోడిఫైడ్ డేటాని నేను ఇక్కడ కమిట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, గిట్ స్పేస్ కమిట్, ఇక్కడ ఎం అని ఇచ్చి మెసేజ్, ఇట్ ఈజ్ ఏ మోడిఫైడ్ డేటా అని చెప్పించుకుంటా. అంటే ఏంటి, నాకు ఈజీగా అర్థం కావడం కోసం, లైక్ నేను ఏంటి ఆల్రెడీ ఇచ్చిన డేటాని మోడిఫై చేశాను అని చెప్పి అర్థం కావడం కోసం నేను ఇక్కడ మోడిఫైడ్ అని చెప్పి ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు నేను గిట్ స్టాటస్లోకి వెళ్తే ఇక్కడ మనం నథింగ్ టు కమిట్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం గిట్ హబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏం రాలా ఇంకా. అంటే ఏంటి, మనం ఇంకా పుష్ చేయాల. పుష్ చేసి చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ సేమ్ అదే ఓపెన్ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మెయిన్ ప్లేస్లో మాస్టర్ పెడతా. మాస్టర్ పెట్టగానే మళ్ళీ ఇక్కడ మనకి ఆ ఫైల్ అనేది పుష్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను గిట్ స్టాటస్లోకి వెళ్తా. సో నథింగ్ టు కమిట్ కాబట్టి ఇప్పుడు నేను దీన్ని అలా రిఫ్రెష్ చేస్తా. ఇక్కడ నాకు ఏమొచ్చాయి, 3 కమిట్స్ వచ్చాయి. చూసారా, ఇక్కడ 3 కమిట్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు రీసెంట్గా నేను ఏదైతే మోడిఫై చేశానో ఇట్ ఈస్ ఏ మోడిఫైడ్ డేటా అని కనిపిస్తుంది. ఇక్కడ 3 కమిట్స్లో క్లిక్ చేయగానే నేను ఏదైతే కమిట్ చేశానో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. చూడండి, దీక్షి ఫైల్ ఈజ్ యాడెడ్, ఇట్ ఈస్ ఏ మోడిఫైడ్ డేటా, టెక్ టాక్స్ కమిటెడ్ అని చెప్పి ఉన్నాయి. సో మనం చేంజెస్ అనేవి కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ కమిట్ యూస్ చేయడం వల్ల. ఓకేనా? పుష్ అంటే ఏంటో నేర్చుకున్నాం, యాడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఇనిట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ ఆల్సో కమిట్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గిట్ పుల్ అనమాట. ఈ గిట్ పుల్ అంటే ఏంటంటే fetches the latest changes from a remote repository like GitHub and merges them into your local code. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఇక్కడ మనకి ఆపోజిట్, పుష్కి ఆపోజిట్ అనమాట. అంటే ఏంటి, నువ్వు గిట్ హబ్లో ఏవైతే చేంజెస్ చేసావో అవన్నీ మనం లోకల్ రిపోజిటరీలో మెర్జ్ చేసుకోవచ్చు అనమాట, లోకల్ కోడ్లో. ఓకేనా? దీని యూస్ కేసెస్ వచ్చేసి ఇక్కడ మనం యూస్ కేస్ చూస్తే, బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆర్ బిఫోర్ పుషింగ్ మేక్ షూర్ యూ హ్యావ్ ది లేటెస్ట్ వర్షన్ ఫ్రమ్ టీమ్మేట్స్. అంటే ఏంటంటే ఈ గిట్ పుల్ అనేది ఏం చేస్తా అంటే, మనం ఒక మల్టిపుల్ మెంబర్స్ అనే వాళ్ళం ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాం. సో ఒక్కొక్క ఫైల్ ఆర్ ఒక్కొక్క డొమైన్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటాం కదా. సో ఎవరు ఏది ఎక్కడి వరకు చేశారు, ఎవరు ఏది అప్డేట్ చేశారో మనకు తెలియాలి. సో ఆ తెలియడం కోసమే మనకి ఇక్కడ గిట్ పుల్ అనేది యూస్ చేస్తాం. ఈ గిట్ పుల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎవరు ఏ వర్షన్ వాడుతున్నారు, ఎవరు ఏ టీం ఎంతవరకు అప్డేట్ చేశారు, ఏమన్నా ఆ ఫైల్ అనేది చేంజ్ చేశారా. సో సపోజ్ ఆ ఫైల్ అనేది వాళ్ళు చేంజ్ చేశారనుకోండి, మళ్ళీ మనం అదే చేసామనుకోండి, మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఆ టైం టేకింగ్ ప్రాసెస్ తక్కువ అవడం కోసం ఈ గిట్ పుల్ అనేది యూస్ చేయడం వల్ల వాళ్ళు చేంజెస్ చేసినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఈ పార్ట్ అనేది చేంజ్ చేశారు, సో మనం అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ పార్ట్ మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ గిట్ పుల్ వల్ల మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ గిట్ కమాండ్ అనేది ఎలా యూస్ చేస్తామంటే, గిట్ స్పేస్ పుల్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఇక్కడ గిట్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. అంటే ఏంటి, పుల్ ఫ్రమ్ ది మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ది ఆరిజిన్ రిమోట్. ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచ్ కాదు, మనది ఏంటి మాస్టర్ బ్రాంచ్, మెయిన్ ప్లేస్లో మనం మాస్టర్ అని చెప్పించుకుంటాం. సో ఓకేనా, ఇది మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పించుకోవాలి కదా, సేమ్ ఇందాక పుష్ చేసిందే. ఇక్కడ నేను గిట్ పుల్ స్పేస్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్పిస్తాం. ఇవ్వగానే ఏమొస్తుందో చూద్దాం. లాంచ్ మాస్టర్ ఫెచ్ హెడ్ ఆల్రెడీ అప్ టు డేట్ అని వచ్చింది. ఇక్కడ మనం మళ్ళీ గిట్ స్టాటస్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఏం రాలా. ఓకేనా, ఇక్కడ మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఏమైనా అయ్యిందేమో చూద్దాం. రీఫ్రెష్ అయ్యింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి అదే ఫైల్స్ ఉన్నాయి. దీక్షిత టెక్స్ట్ అండ్ ఆల్సో టెక్ టాక్స్ రెండు అలానే ఉన్నాయన్నమాట. సో మనం ఏంటి, ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయలేదు, గిట్ హబ్లో మనం ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి లోకల్ రిపోజిటరీలో కూడా అదే ఉందన్నమాట. సపోజ్ నేను ఇక్కడ గిట్ హబ్లో ఏమైనా చేంజెస్ చేస్తే అప్పుడు మనకి అక్కడ మారుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను హే గాయ్స్ వాట్సాప్ అని పెట్టాను కదా, అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా, అందరూ స్పెల్లింగ్ అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అని అనుకుంటున్నా అని చెప్పించుకున్నా. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కమిట్ చేంజెస్లోకి వెళ్తా. అప్డేట్ దీక్షి డాట్ టెక్స్ట్. ఓకే, సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వెళ్తా. బ్యాక్ వెళ్ళగానే మళ్ళీ రీఫ్రెష్ చేసాం. మళ్ళీ రీఫ్రెష్ చేయగానే ఇక్కడ చూడండి నాకు ఏమనుంది, అప్డేట్ దీక్షి డాట్ టెక్స్ట్ అని ఉంది. ఓకేనా, దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఫస్ట్ నాకు హే గాయ్స్ వాట్సాప్ అని ఉంది. దాని కింద నేను ఈ గిట్ హబ్లో నేను ఇక్కడ చేశాను అనమాట. ఏంటి అప్డేట్ చేసా, ఏమని హే గాయ్స్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా అని చెప్పించా. ఓకేనా, నేను దీన్ని ఇప్పుడు లోకల్ రిపోజిటరీలో సేవ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఇదే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఇందాక నేను ఏమి ఇచ్చా, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్పి ఇస్తాం. మళ్ళీ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ వచ్చింది చూసారా, ఏమని వచ్చింది, అప్డేటింగ్ అని చెప్పొచ్చి ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చి దీక్షిత డాట్ టెక్స్ట్లో నాకు ఇక్కడ 2 యాడ్ అయినాయి. ఏంటి, 1 ఫైల్ చేంజ్డ్, 1 ఇన్సర్షన్.
వన్ డిలీషన్ అని చెప్పి మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్సర్ట్ అయ్యి ఒక డిలీట్ అయిపోయిందని ఉంది. ఓకేనా. ఇది మనకి లోకల్ రిపోజిటరీలో ఎలా సేవ్ అయిందో చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ గిట్ స్టాటస్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్తా. ఫైల్లోకి వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తా. ఓకేనా. రీఫ్రెష్ చేసిన తర్వాత దీక్షిత్ డాట్ టెక్స్ట్లోకి వెళ్తా. వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ చూడండి అప్డేట్ అయింది చూసారా. నేను గిట్ హబ్లో ఏదైతే చేంజ్ చేశానో అది నాకు ఇక్కడ లోకల్ రిపోజిటరీ అంటే ఏంటి మన సిస్టంలో ఇక్కడ నాకు చేంజెస్ అనేవి వచ్చేసాయి చూసారా. హే గాయ్స్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అని చెప్పి వచ్చింది. ఇదనమాట మనకి గిట్ పుల్ యూస్ చేయడం వల్ల. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి మన విజువల్ స్టూడియోలో కూడా చూస్తే సేమ్ నేను ఏదైతే గిట్ హబ్లో అప్డేట్ చేశానో అది నాకు ఇక్కడ విజువల్ స్టూడియోలో కూడా ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది మనకి గిట్ పుల్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్. సో ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నాం, 5 కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గిట్ ఇనిట్ అంటే ఏంటి, గిట్ కమిట్, గిట్ యాడ్, గిట్ పుష్, గిట్ పుల్ కూడా ప్రతిదీ మనం నేర్చుకున్నాం. ఓకేనా. దాని అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో మనం ప్రతిదీ దాని ప్రాక్టికల్గా కూడా చూసేసాం. ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్ని కూడా షేర్ చేయండి. సో దీనివల్ల మీకు యూజ్ అవుతుంది అండ్ ఆల్సో నాకు కూడా యూజ్ అవుతుంది. సో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ దీక్షిత పోలిరెడ్డి.